మినీ జాతి గేదె అన్న ఎంత కొన్నారన్నా? 70,000. ఎట్లా అనిపించింది ఈరోజు రేటు? పిరింగనన్నా మినీ సుడిందా ఏమన్నా? సుడి పచ్చి దూడ ఉంది, దీనే కదా. ఓకే, దూడ ఎన్ని ఉంటుందన్న దూడ? ఇది 1 నెలన్నర ఉంటుందా? 40 రోజులు ఉంటుంది. ఒక 1.5 month దాకా ఉంటుందని చెప్తారు. ఎన్ని వచ్చాను పాల అందాజుగా? 4 3 అయితే ఉంటుందా? 4 అయితే ఉంటుందా? 4 ఈతలు ఉంటుందా? మినీ బ్రీడ్. హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. 8వ తారీఖు ఫిబ్రవరిది. ఇది పంచకళ్యాణి దూడ, పడ్డ దూడ. వయసు 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. ఇవన్నీ పడ్డ దూడలు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా ఉంటాయి వీటి వయసు. ఈ వారం అయితే కొంచెం తక్కువనే అమ్ముడైనాయి పడ్డ దూడల వరకు అయితే. గేదెలు పర్లేదు, ఒక రకంగా అమ్ముడైనాయి. గేదెలు రావడం అయితే ఈ వారం తక్కువ వచ్చినాయి. కొనడానికి అయితే మాత్రం కొంచెం పర్లేదు, ఈ వారం బాగానే వచ్చినారు. కానీ గేదెలు తక్కువ వచ్చినాయి రావడము. ఇక్కడ జాఫరాబాదీ గేదె ఉంది, చూసుకోవచ్చు. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ గేదెలు సూడి ఉన్నాయి, పాడి ఉన్నాయి. వీటిలో బ్రీడ్లు కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి. ప్యూర్ ముర్రా ఉంటది, గ్రేడ్ ముర్రా ఉంటది, బన్నీ జాతి, జాఫరాబాదీ గేదెలు. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ మార్కెట్ కు వచ్చిన గేదెలు ఏ మార్కెట్ కు రావు. సూడి గేదెలు అయితే, సూడి గేదెల వరకు మాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ లో ఉన్న గేదెలు మాత్రమే ఎర్రగడ్డ మార్కెట్ కు వస్తుంటాయి అమ్మకానికి. ఒక 80% ఇవే గేదెలు వస్తాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ లో ఉన్న గేదెలు. వ్యాపారస్తులే చేస్తారు మొత్తము ఎర్రగడ్డ మార్కెట్ కు గేదెలు. రైతులు తక్కువ మంది తీసుకొస్తారు అమ్మడానికి. సో ఏంటంటే వ్యాపారస్తులు చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లలో గ్యాదర్ చేసుకుంటారు రెగ్యులర్ గా. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటది. తక్కువ ధరలు అయితే మాత్రం గేదెలు అయితే ఉండవు. సో చాలా మంది ఏంటంటే 50,000కు 40,000కు అట్లా గేదెలు ఉంటాయనేసి అనుకుంటారు. అలా అయితే ఏమి ఉండవు. క్వాలిటీ గేదెలు అయితే నీకు 70,000 పైన ఉంటాయి. 80,000 90,000 అట్లా ఉంటాయి క్వాలిటీ గేదె, సూడి గేదె. ఇది 4 నెలలు ఉంది. సైజు కూడా చూసుకోవచ్చు, రాశారు అక్కడ 4 నెలలని సూడి. ఈ గేదె 5+ సూడి ఉందంట. 6 నెలల దాకా సూడి ఉందని చెప్తున్నారు, 6 months దాకా. బన్నీ జాతి గేదె, బన్నీ బ్రీడ్ బఫెలో. సైజు కూడా చూడవచ్చు గేదె. క్వాలిటీ అయితే బాగుంది. బేరం జరుగుతుంది. సో గేదె వచ్చేసి ఇది బేరం జరుగుతుంది. వాళ్ళు 76,000కు అడుగుతున్నారు. వీళ్ళేమో 2 తక్కువ 80 అంటున్నారు. సో చూద్దాము. ఇది సూడి గేదె అన్న. ఎంత కొన్నారన్నా? 96. సూడిదేనా? ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు. ఎట్లా అనిపించింది ఈరోజు మార్కెట్ రేట్లు? మంచిగా ఉన్నాయా? ఎన్ని వచ్చినాయి అంచనా ప్రకారం పాలు? ఒక 5 ఇస్తుందా? 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. నెక్స్ట్ ఇంతే 3 అయితే ఉంటుంది, 3rd లాక్టేషన్ బఫెల్లో. సైజు కూడా తీసుకోవచ్చు. జాఫరాబాదీ జాతి గేదె 6 నెలల సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. 1,10,000కు అమ్ముడైంది. 1,10,000కు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హై 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 హెవీ సైజ్ ఉంది గేదె అయితే. క్వాలిటీ కూడా చూడొచ్చు. ఈ 2 గేదెలు అమ్ముడైనవి. అందులో ఇది ఒకటి 8 నెలల సుడితో ఉంది. 8 months ప్రెగ్నెంట్ బఫెల్లో. అని ఎంతకైనా 2 గేదెలు? 1,90,000. ఇది ఎన్ని నెలలు ఉందన్న సుడి? ఇది 8 నెలలు కదా నువ్వు పట్టుకునేది? 2 8. ఇది కూడా 8 నెలలు అంట. సో 5,000 తక్కువ 2 లక్షలకు సేల్ అయినాయి. ఇదేమో 3rd లాక్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంత 3 అయితే వచ్చేది. అండర్ క్వాలిటీ. ఇది క్వాలిటీ బాగుంది గేదె.
దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ఉంది. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. 1,30,000 అమ్ముడైంది గేదె. 1,30,000 బన్నీ బ్రీడ్ బఫెల్లో. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె 5+ ఉంది సూడైతే. 5+6 అని రాసినాడు. 5 నెలల పైన 6 దాకా సూడు ఉందంట. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. చూడవచ్చు గేదె. ఈ దూడ 31,000 సేల్ అయింది. 31,000. ఇది 31 అండి. ఇది ఒకటి అవేమో తెలీదు. ఇది ఒకటి 31. ఈ గేదె 82,000 సేల్ అయింది. దాని దూడిది జాఫరాబాద్ బ్రీడు. జాఫరాబాద్లో బూరి మిక్స్ అయిందని చెప్పాం కదా. ఇదే ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కొనుక్కున్నారు వీళ్ళు. తాడు మార్చుకుంటున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు వచ్చేసి 3 పడ్డదూడలు కొన్నారు. అన్న ఎంత పడ్డాయినా రేటు? 31. ఒక్కొక్కటి 31,000. 3 కలిపి 93,000. సో 3 పడ్డదూడలు కలిపి 93,000 పడ్డది. దీని వయసు ఏమో ఒక 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. దాని వయసు ఒక 2 సంవత్సరాలు ఉంటుంది మధ్యలో ఉండేది. ఇదేమో ఒక 2 సంవత్సరాలు 2 నెలలు అట్లా ఉంటుంది. సో 3 కలిపి వీళ్ళు 93,000 కొన్నారు. అంటే ఇండివిజువల్ ఏం కొనలేదు. ఒకటేసారి బల్క్లో మొత్తం 3 కలిపి యావరేజ్గా మాట్లాడుకున్నారు. బ్రదర్ వచ్చేసి మొత్తము 7 గేదెలు కొన్నారు. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఏ రేట్లలో కొన్నారు, సూడి గేదెలు ఎన్ని కొన్నారు, పాడి గేదెలు ఎన్ని కొన్నారు. మీరు కొన్నది మొదటి గేదె ఇదే బ్రదర్? 80,000. ఇది 80,000 కొన్నారు. దున్నపోతు దూడ ఉంది. దీనిదేనా? ఓకే, అది అవుతుందండి. ఓకే, ఇది 80,000 కొన్నారట. ఎట్లా సూడి ఉంది? ఇది 2 నెలలు అంటే కన్ఫామ్ కాదు. ఓకే, పాల మీదనే 5 ఇస్తుంది. నెక్స్ట్ ఇది 70. ఇది ఎందుకు లాభం ఇచ్చి కొన్నారు వేరే వాళ్ళ దగ్గర? ఇదేనా? 65కి అమ్ముడు అయిపోతే మీరు 5,000 లాభం ఇచ్చి కొన్నారు దీన్ని. చూసుకోవచ్చు. ఇది 65,000 అమ్ముడు అయిపోయింది. అమ్ముడైన వాళ్ళ దగ్గర వీళ్ళు మళ్ళీ 5,000 లాభం ఇచ్చి కొన్నారు. చూడుంది ఏమన్నా? పాలే. ఎన్ని నెలలు ఉంటుంది ఈయనది? 4. ఎన్ని అయితే గేదె ఉంటుంది? 2 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంతే 3 అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇదే. ఇది బక్కగా ఉంది గేదె. 53,000. సూడి ఉందా ఇదేమన్నా? అసలు ఏమి సూడి ఉన్నట్టు ఒకటి కూడా కొనలే. ఇది కాదా? అవుతుందా? ఎందుకు బ్రదర్ సూడి ఏమి కొనలేదు? మీ దగ్గర బుల్ ఉందా? బుల్ ఉంది. ఇక్కడ ఎప్పుడైనా వచ్చావా? ఎక్కడ ఫస్ట్ టైం? అప్పుడు తీసుకున్నావా? 4 కొన్నారు. ఏవి కొన్నారు? ఇట్లాంటివి కొన్నారా? ఇప్పుడు మీరు కొంచెం సన్న బక్క కొన్నారు కదా, అంటే మళ్ళీ మీ దగ్గరకు ఎంత రికవర్ అవుతాయా? ఇది ఎన్ని నెలలు ఉంది బ్రదర్ సూడి? సూడి ఏం లేదు. ఇది కూడా పాలే. 60,000. 46. అన్నీ కూడా క్లైమాక్స్లో పాలు. అంటే మీ దగ్గరకు పోతే ఇచ్చి లేకుంటే లేదు. పాలు కూడా లాస్ట్ క్లైమాక్స్లో ఉన్నాయి. అవి కూడా పక్కా ఇస్తాయని కూడా చెప్పలేము, అంతే కదా. గాడి మారితే ఒకసారి ఇవ్వచ్చు. 60,000 పడింది ఇది. సో ఇది 60,000 పడింది అంట. 60,000 గేదె. నెక్స్ట్ ఇది కూడా మీరేనా? అదెంత పడింది? 50,000. దీనికి దూడ ఉంది. చూసుకొచ్చి ఇది 50,000 అంటే దీనికి దూడ ఉందనేసి చెప్తున్నారు. మొత్తం వీళ్ళు 7 గేదెలు కొన్నారు. బాగానే ఉంది. ఎట్లుంది మార్కెట్? ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. మళ్ళీ లాస్ట్ వీక్ ఏ రేట్లలో కొన్నావు? ఏ రేట్లలో కొన్నావు? 80 వరకు కొన్నారు. మొన్న మీరు వచ్చిన వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ తక్కువ ఉన్నాయా? ఈ వీక్ కూడా సేమ్ అట్లే ఉన్నాయి రేట్లు? ఇవి బాగున్నాయి, మొన్న కొన్నట్టు బాగున్నాయి. ఇవి మామూలు క్వాలిటీనే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. 7 నెలల సూడి గేదె 95,000కు అమ్ముడైంది. 95,000కు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె సైజ్ కూడా చూడవచ్చు. మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెల్లో.